ఈసారి పవన్ అభిమానులు ఓటర్లుగా మారనున్నారా? వారంతా ఏకమైతే వార్ వన్ సైడేనా? జగన్ సర్కారు వైఫల్యాలపై యువత రగిలిపోతున్నారా? ఈసారి నిరుద్యోగులు కూడా వైసీపీకి భారీ షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయారా? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమయ్యారు. రానున్న ఎన్నికల్లో విజయానికి అవసరమైన ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకూడదన్న ఆలోచనలో ఉన్న జనసేనాని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వ్యతిరేకులందరినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అభిమానులను ఓటర్లుగా మార్చుకునే ప్రణాళికలను కూడా రూపొందించుకుంటున్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా అసూయపడే స్థాయిలో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో చాలా మంది అభిమానులు ఓట్లు వేయలేదని పవన్ గుర్తించారు. ఇదే విషయాన్ని అవకాశంగా తీసుకున్న వైసీపీ నాయకులు, పవన్ అభిమానులు లక్షలాదిగా పవన్ సభలకు హాజరైనప్పటికీ ఓట్లు మాత్రం జనసేనకు వెయ్యరని, వైసీపీకే ఎక్కువ మంది ఓట్లేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన రాజకీయ శక్తిగా మారాలంటే తనకున్న అభిమాన గణమంతా ఓటర్లుగా రూపాంతరం చెందాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడో గ్రహించారు. అందుకోసం రానున్న ఎన్నికల్లో అభిమానుల ఓట్లను సాధించడంతో పాటు అభిమానుల ద్వారా సాధారణ ఓట్లను జనసేన వైపు మళ్లించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అందులో భాగంగానే గతంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు యువత లక్షలాదిగా హాజరయ్యారు. యువశక్తి సభలో పవన్ మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకులు కేవలం తమ కుటుంబాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, రాష్ట్రం, దేశంలోని యువత భవిష్యత్తు కోసం ఏమాత్రం ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, భావితరాల భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి వచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాదు వైసీపీ సర్కార్ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూ యువతకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకువెళ్తున్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు కల్పించకుండా యువతకు అన్యాయం చేస్తున్నారని పవన్ పలు సభల్లో ధ్వజమెత్తారు. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా జగన్కు ఓటు వేసి మోసపోయిన అన్ని కులమతాల యువత అంతా తమకు జరిగిన మోసాన్ని తెలుసుకునేలా పవన్ పావులు కదిపారు. తాను చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లోనూ యువత భవిష్యత్తు కోసమే పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ విధానాలను గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పవన్ వైపు ఆకర్షితులవుతున్నారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత సహజంగానే ఆదర్శాలకు, విలువలకు ఆకర్షితులవుతారన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, ఆయన సేవా గుణానికి ఆంధ్రప్రదేశ్ యువత బలంగా ఆకర్షితులవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యంగా పవన్ అభిమానులు రానున్న ఎన్నికల్లో 100% జనసేనానికి అండగా నిలవడమే కాకుండా తమ చుట్టుపక్కల ఓటర్లను కూడా బలంగా ప్రభావితం చేసి జనసేనకు ఓట్లు వేసేలా తమ శాయశక్తులా కృషి చేస్తారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.